ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అప్డేట్ అయితే తీసుకువచ్చింది. ఇక రేపటి నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. 45,71,000 మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ కు సంబంధించి 2,000 రూపాయలు 20వ విడత విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటటువంటి ఈ సహాయాన్ని మీరు పొందాలంటే ఈ 45,71,000 మందిలో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అలాగే మనకు నిన్నటి వరకు కూడా ఈకేవైసీకి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వేలుముద్ర వేయడానికి మీకు అవకాశం అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 18వ తారీఖు సాయంత్రం లోపు వేలుముద్ర వేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ అందరికీ కాదు, అంటే గతంలో అందరికీ ఇచ్చినా కూడా అందరూ కూడా ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్తూ ఉంటే అక్కడ సర్వర్లు పనిచేయలేదు, ఇష్యూ రావడం జరిగింది. మళ్ళీ కూడా ప్రభుత్వం దీన్ని ఫైనల్ చేసి ఎవరైతే మనకు పీఎం కిసాన్ కు ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారు మళ్ళీ కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే మనకు పీఎం కిసాన్ మనకు ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అందించింది. మరి దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితా ప్రకారం 45,71,000 మందికి కేవలం 1,45,000 మంది రైతులకు మాత్రమే ఈకేవైసీ చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. మరి ఈ నెల 1,45,000 మంది రైతులు కూడా నిన్న సాయంత్రంలోగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. మరి ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా డబ్బులు వస్తాయా, అలాగే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన ఫైనల్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీ ఫోన్ ద్వారా మీరు ఎలా తెలుసుకోవాలి, మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఎవరికి ఏ రైతులకు డబ్బులు రావు, మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఏ అకౌంట్లో ముందుగా డబ్బులు రాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజింగ్గా ఉండి మాకు కొత్త అప్డేట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మనకు ఆల్రెడీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలపైన దృష్టి పెట్టింది. ఇప్పటికే మనకు సడన్గా ఎటువంటి మీటింగ్ లేదు, ఏమీ లేదు, ఎటువంటి హంగు ఆర్భటాలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు పథకాలను విడుదల చేసేస్తున్నారు. అందరికీ కూడా అందరికీ కూడా తల్లులకి వందనం పథకం అనేది ఇచ్చారు. మరి ఖచ్చితంగా రేపు కూడా ఈ యొక్క పథకానికి విడుదల చేయబోతున్నారు. కాబట్టి రేపు కూడా ఇదే విధంగా మనకు ఈ యొక్క పథకం అమలు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత మే నెల 25 వరకు కూడా ఏపీ ప్రభుత్వం కొత్త రైతులకు అవకాశం కల్పించింది అప్లై చేసుకోవడానికి. మరి మే నెల 25 లోపు అప్లై చేసుకున్నటువంటి రైతులు, అలాగే గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు, అలాగే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులు, ఈకేవైసీ చేసుకున్న అటువంటి రైతుల జాబితా అంతా కూడా అప్డేట్ చేయడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ అని చెప్పి 13,500 మాత్రమే ఇవ్వడంతో మనకు కూటమి ప్రభుత్వం 6,500 పెంచి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, రెండు కలిపితే 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు ఎవరైనా, అలానే చనిపోయారు ఉంటారు కదా భర్త, ఆ భార్యకి ఇవ్వాలి కదా ఈ యొక్క పథకానికి, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. మే నెల 25 వరకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి గత మే నెల 25 వరకు మనకు రైతులైతే ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ, లేకపోతే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ. ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకాలపై అప్లై చేసుకున్నారో రైతులందరికీ కూడా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు రావడం జరుగుతుంది. 3 విడతల్లో తొలి విడతగా 5,000 ఇస్తారు, రెండో విడతగా వచ్చి 5,000 ఇస్తారు, 3 విడతలో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గత మే నెల 31 లోపు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అయితే అందిస్తుంది. మరి ఇప్పటికే కూడా ఎవరైతే రైతులు ఈ 3 విడతల్లో 6,000 రూపాయల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు గత మే నెల 31 లోపు ఆ రైతులకు కూడా లిస్టులో రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎవరైతే మనకు అప్లై చేసుకున్న వాళ్ళు, అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్
పొందుతున్న వారు ఈ రైతులందరికీ కూడా వీరిపై మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 90 లక్షల మంది రైతులు ఉంటే అందులో మనకు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, భూములని రియల్ ఎస్టేట్గా వెంచర్లుగా మార్చేసిన వాళ్ళు, ఇలా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 20 లక్షల మందిని తొలగించారు. 79 లక్షల మంది నిజమైన రైతులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం తెలిపింది. మరి ఈ 79 లక్షల మంది రైతుల్లో కూడా ఈ యొక్క 21 లక్షల మంది రైతులు మరొక కారణాల వల్ల వాళ్ళను కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో మనకు 45 లక్షల మంది రైతుల అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం తేల్చడం జరిగింది. 45,71,000 మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా తొలి విడతగా 7,000 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి. మరి ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మనకు అవకాశం అయితే కల్పించాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణగా చూసుకుంటే ఒక విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఈ పథకాల గురించి ఇంతగా తెలుసుకోవాలి అని చెక్ చేసుకోవాలని చెప్తున్నా అంటే తల్లికి వందనం పథకం ఇచ్చారు ఏపీ ప్రభుత్వం మనకి. మరియు తల్లికి వందనం పథకానికి ఎటువంటి మీటింగ్లు లేకుండా మనకు జన సమీకరణ లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కడం జరిగింది. తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి. ఇక్కడ అన్ని అర్హతలు ఉన్నవారికి కరెక్ట్గా డబ్బులు పడ్డాయి. మరి కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారికి, మనకు 6 దశల ధృవీకరణ ప్రాబ్లం ఉన్నవారికి, వారందరికీ కూడా ఏంటంటే డబ్బులు ఆగిపోయాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈ పథకానికి కూడా రాకూడదు. రైతులు ఎందుకంటే అన్ని కష్టపడి అన్ని కాలాల్లో కూడా పంటను పండిస్తూ ఉంటారు కదా, రైతన్నలకు ఈ డబ్బులు పడకుండా పోతే చాలా బాధ అనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఇచ్చేదే తక్కువ సహాయం కాబట్టి తొలి విడతగా 7,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి 7,000 రూపాయలను సక్రమంగా మనకు ఖాతాలోకి రావాలి అంటే ప్రతి రైతన్న కూడా ముఖ్యంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని చేసుకునే విధానం కూడా ఉంది. మన ఛానల్లో చాలా వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. మొట్టమొదటిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. రెండవదిగా చూసుకుంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉన్నా మీరు ఏం చేయాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి. ఇక మూడవదిగా చూసుకుంటే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అర్హత ఉన్నటువంటి రైతులను గుర్తించడానికి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది. మరి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ సహాయంతో ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది మూడవది. ఇంకా చివరిగా చూసుకుంటే ఈ నెల 18 లోపు ఈకేవైసీ చేసుకున్నామని చెప్పింది ప్రభుత్వం, ఆదేశాలు ఇచ్చింది. మరి ఇది మనకు అందరికీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనకు ఎవరైతే మనకు పీఎం కిసాన్కి ఈకేవైసీ చేసుకోలేని ఉన్నారో ఆ రైతులు వెళ్ళి రైతు సేవా కేంద్రాలకి వేలుముద్ర వేయాలి. అటువంటి రైతులకు మనకు 1,45,000 మంది ఉన్నారని, అటువంటి వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేయాలి ఈ 18వ తారీఖు లోపు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. రేపు ఈ పథకాన్ని విడుదల చేస్తామన్నారు. కానీ ఇంకా మనకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేపు ఈ పథకం విడుదల కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే పీఎం కిసాన్ మనకు 20వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుందో కేంద్ర ప్రభుత్వం అప్పుడే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కూడా విడుదలవుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా డేట్ కూడా ఫిక్స్ చేయలేదు అధికారికంగా. కేంద్ర ప్రభుత్వం మనకు పలానా డేట్ అని చెప్తే 20వ విడతను ఇస్తామని అప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క పీఎం కిసాన్ ప్రకటన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తుంది. మరి రేపు విడుదల అవ్వచ్చు, విడుదల కాకపోవచ్చు. మరి ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. ఇక మీరు ఇవన్నీ కూడా చూసుకొని మనకు 45,71,000 మంది రైతులు మీ పేరు ఉందా లేదా అని మీరు కరెక్ట్గా ఉందా లేదా అని అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. లేదా అలా చేసుకోలేని వారు నేరుగా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఆధార్ నెంబర్ సహాయంతో లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనేది 7,000 రూపాయలు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఎలిజిబుల్ ఉండాలి. ఎలిజిబుల్ ఉంటేనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో కూర్చొని ఎలా చూసుకోవచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవ .ap.gov.in లింక్లో వెళ్తే దాని మీద క్లిక్ చేస్తే మీకు చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది పసుపు కలర్లో. దాని మీద కూడా నొక్కితే మీకు ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. ఎంటర్ చేశాక మీకు క్యాప్చర్ ఉంటుంది. ఆ నెంబర్లు కూడా ఎంటర్ చేశాక మీకు చివరిలో మీకు స్టేటస్ రిమార్క్స్ అని ఉంటుంది. ఆ రిమార్క్స్లో అప్రూవల్ అని ఉంటే మీకు ఖచ్చితంగా కూడా అప్రూవల్ అవుతుంది. ఏఏ అప్రూవ్ టు ఎంఓఏ అనే ఉంటుంది. మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి నిర్ధారించుకోవచ్చు. మరి ఎవరి సహాయం కూడా లేకుండా మీరైతే చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే చెక్ చేసుకోలేరు కాబట్టి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ నెల 24 లోపు మీ రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంది. ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు
ముందుంటాను.